ఒకరోజు పెన్సిల్ ఎరేజర్ని చూసి, మిత్రమా నాకు చాలా గిల్టీగా ఉంది, సారీ అని. ఎరేజర్ ఆశ్చర్యంగా, ఎందుకు, ఏమైంది అని అడిగింది. అప్పుడు పెన్సిల్ కన్నీళ్లతో ఇలా చెప్పింది, నేను తప్పు చేసిన ప్రతిసారి నువ్వు నన్ను సరి చేస్తావు, కానీ అలా చేసిన ప్రతిసారి నీ అరిగిపోతూ చిన్నగా అయిపోతున్నావు. ఎరేజర్ చిరునవ్వుతో ఇలా సమాధానం ఇచ్చింది, పర్వాలేదు మిత్రమా, నేను పుట్టిందే అందుకోసం. నువ్వు ఒక అద్భుతమైన చిత్రాన్ని గీయాలంటే నేను కరిగిపోవాల్సిందే. నువ్వు గెలిస్తే నేను ఓడిపోయినా సంతోషమే. దీని నీతి ఏమిటంటే, మన తల్లిదండ్రులు రబ్బర్ పీస్ లాంటి వారు, వారి పిల్లలు పెన్సిల్ లాంటి వారు. కొన్నిసార్లు ఈ ప్రయాణంలో వారు గాయపడతారు, చిన్నవారు వృద్ధులవుతారు, చివరికి ఈ లోకాన్ని విడిచిపోతారు. మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి, వారికి దయతో వ్యవహరించండి, ముఖ్యంగా వారిని ప్రేమించండి. Download ShareChat.